హలో, నేను మిస్ రావు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనం అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన రేపు రాత్రికి ఢిల్లీ చేరుకోబోతూ ఉన్నారు. అక్కడ బీజేపీ ఢిల్లీ పెద్దలతోటి సమావేశం కాబోతూ ఉన్నారు. కేవలం ఎన్నికల పొత్తులు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మాత్రమే చర్చించడానికి వెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు అనేది సమాచారం. ఇన్ కేసు పవన్ కళ్యాణ్ కనుక వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళనున్న చంద్రబాబు నాయుడు బాబుతో కలిసి పవన్ ఢిల్లీ పయనం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. పొత్తుపై మంతనాలకు నడ్డా అమిత్ షా తోటి ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. 14న పాలకుల్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు కూటమి గురించి అనేది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కువ సీట్లను డిమాండ్ చేసేదానికి ఆలోచనలో బీజేపీ చేస్తూ ఉంది. సో బీజేపీ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పవన్ పడిపోయారా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. వాస్తవంగా బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని వెళ్తే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో నష్టపోతాము అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడులో ఉంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా అదే ఉంది, లీడర్లలో కూడా అదే ఉంది. అయినప్పటికీ కేంద్రం నుంచి సహకారం ఉండాలి ఎన్నికల ప్రక్రియలో అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి ఆయన భేటీ కావడానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఇన్ కేస్ పొత్తు కన్ఫర్మ్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో సీట్ల షేరింగ్ను కోరేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సీట్ల షేరింగ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కేవలం 20 స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే ఏకాభిప్రాయం వచ్చింది. మిగిలినటువంటి స్థానాల విషయంలో ఏకాభిప్రాయం తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య రాలేదు. 8వ తారీఖున మరోసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు అనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. ఆ మేరకు అఫీషియల్గా కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. అయితే ఈలోపుగానే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి సమాచారం వచ్చింది. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి నిర్ధారించుకున్నాయి అని చెప్పి తెలుసుకున్నటువంటి ఢిల్లీ బీజేపీ పెద్దలు హఠాత్తుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి. బీజేపీ పెద్దలు ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడును పిలిపించుకున్నారు. ఒకవేళ ఆ పొత్తు కూడా కన్ఫామ్ అయితే రాబోయేటువంటి రోజుల్లో కనీసం 5 ఎంపీలు అలాగే 40 అసెంబ్లీ స్థానాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ 40 స్థానాల్లో ఇప్పటి వరకు పనిచేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు బహుశా బాధపడేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలని సంసిద్ధమవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు ఇది నిరాశపరిచేటువంటి ఒక పొత్తుగా కూడా కనిపిస్తుంది. మరొకటి బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని విడదీశారు అనేది ప్రత్యేకించి నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతి రాజధాని కట్టిస్తాం, ఢిల్లీ తరహా రాజధాని అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదు. అమరావతి రాజధాని విషయంలో కూడా అన్యాయం చేశారు నరేంద్ర మోడీ అనేటువంటి బలమైనటువంటి ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు కూడా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ తర్వాత అమరావతి వైపు తిరిగి చూడలేదు. అయినా దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం మైనారిటీల్లో బీజేపీకి వ్యతిరేకత ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలు ఓట్లు నష్టపోయేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కొంతమేరకు. దాంతోపాటు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ ఓట్ బ్యాంకుని నమ్ముకుంటూ ఉంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంకు మొత్తం సాలిడ్గా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదు అనేది సర్వేల సారాంశం. పైగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఎంతో కొంత చీల్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం అలాంటి సర్వేల వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీతో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అని ముస్లిం ఓట్ బ్యాంక్ అని సాలిడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు బీజేపీ తోటి ట్రావెల్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా. 2019 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, తెలంగాణలో ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి అండ, వీటితోటి జగన్మోహన్ రెడ్డి సీఎం కాగలిగారు 2019లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
అటు కేసీఆర్ ఇటు నరేంద్ర మోడీ సహాయ సహకారాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. సో ఇప్పుడు కూడా బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రజలు నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నందువల్ల పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మేలు కలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సర్వేలు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వామపక్షాలు కలిసి వెళ్తేనే ఎక్కువగా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ బీజేపీతో కలిసి వెళ్తే మరోసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ లేకపోలేదు అనేది కొన్ని సర్వేల యొక్క సారాంశం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబు నాయుడిని అంతే పవన్ కళ్యాణ్ని ట్రాప్లో పడేశాయి. వాళ్ళ చుట్టూ వీళ్ళిద్దరిని తిప్పుకునేటువంటి పరిస్థితికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. వాస్తవంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా బీజేపీ నేతలు ఆయనకి అండగా నిలవలేదు. పైగా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ వీళ్ళెవరు కూడా స్పందించలేదు. ఒక్క గడ్కరీ మాత్రమే చంద్రబాబు నాయుడు యోగక్షేమాల గురించి ఆయన ఆరా తీశారని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. అలాంటి ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి చంద్రబాబు నాయుడు చెయ్యి కలపడానికి ఢిల్లీ వెళ్తున్నారనేది హాట్ న్యూస్. ఒకవేళ పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే దాదాపుగా పొత్తు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు పిలిపించారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సీట్ల విషయంలో ఒక అభిప్రాయానికి వస్తే కనుక డెఫినెట్గా పొత్తు ఉంటుంది అనేది బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించేందుకే ఈ పొత్తుకి సై అంటుందా బీజేపీ అనేటువంటి మరొక అభిప్రాయం కూడా లేకపోలేదు. సో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏ గేమ్ ఆడినా కానీ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ కావాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. 2029కి అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ యొక్క లక్ష్యం. అలాగే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేది వాళ్ళ యొక్క టార్గెట్గా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏక్నాథ్ షిండే రూపంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ఇటీవల చేసినటువంటి కామెంట్లను బట్టి అర్థమవుతుంది. సో కాబట్టి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో తెలంగాణలో కింగ్, ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకరు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్లాన్ ఏ పారలేదు. ప్లాన్ ఏ విషయంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది తెలంగాణలో. ప్లాన్ బికి లోక్సభ ఎన్నికల తర్వాత తెరదీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కింగ్ మేకర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పిలిపించారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. సో ఇప్పుడు ఒకవేళ పొత్తుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది బీజేపీ. అందుకు కనుక చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. గత 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి లీడర్ కానీ క్యాడర్ కానీ త్యాగాలకు సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఆ పార్టీలో వినిపిస్తూ ఉంది. కానీ దూరదృష్టితో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ కేంద్రంతో సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయన పొత్తు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది అనేది సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇండియా కూటమి బలహీనం పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఈసారి అధికారంలోకి వస్తుంది అనేది సర్వేలు ముక్తకంఠంతో చెప్తున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలకు సిద్ధపడి బీజేపీ తోటి పొత్తుకు వెళ్తున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఒకవేళ బీజేపీ కనుక సీట్లు ఎక్కువ కనుక ఆశిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేనలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఆందోళన ఉంది. ఇప్పటికే జనసేన నాకు 20 కావాలి 25 కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా బీజేపీకి ఒక 10-15 ఇవ్వాల్సి వస్తే కనుక భారీగా తెలుగుదేశం పార్టీ నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ అయితే ఆ పార్టీలో కలుగుతోంది. సో ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు అయితే రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళబోతున్నారంటే ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందంటే పొత్తుకి వాళ్ళు సంసిద్ధమయ్యారు బీజేపీ వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కింగ్ మేకర్ కావాలని ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నారు కాబట్టి
పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు కనుక ఓకే అంటే పొత్తు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా 14వ తారీఖున పాలకొల్లో సభ జరగబోతుంది. ఆ సభలో అఫీషియల్గా అధికారిక ప్రకటన ఈ కూటమికి సంబంధించింది చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు టూరే ఏపీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. దాని రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరొక 24 గంటల్లోనే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.